హాయ్ అండి, నమస్తే. జగన్నాథ స్వామి ఈరోజు జగన్నాథ స్వామి రథయాత్ర అండి. ఇస్కాన్ టెంపుల్ నుంచి ఇప్పుడు ఆర్కే బీచ్, ఎన్ఏడి కొత్త రోడ్, స్టీల్ ప్లాంట్ ఇవన్నీ తిరిగి వచ్చి లాస్ట్కి ఇప్పుడు ఆర్కే బీచ్ నుంచి దగ్గర ఉన్నదండి. ఆర్కే బీచ్ నుంచి నెక్స్ట్ ఇస్కాన్ టెంపుల్కి వెళ్తుందండి. ఈ రథయాత్ర ప్రతి సంవత్సరం ఇక్కడ బాగా జరుపుకుంటారు. చాలామంది వస్తారండి. ఇక్కడ ఏంటంటే ఎక్కువగా హిందీ, మార్వాడీస్ వీళ్ళు చాలా ఎక్కువ వస్తారు. ఈ పూజ బాగా చేస్తారండి. ఇదేంటంటే సంవత్సరానికి ఒకసారి ఆషాఢ మాసంలో వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి పండుకాయ ఇచ్చుకుంటారు, పసుపు కుంకాలు ఇచ్చుకుంటారు. ఎందుకంటే ఆషాఢ మాసం కాబట్టి అమ్మ కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళు తీసుకొని తప్పనిసరిగా వస్తారండి ఈ రథయాత్రకి. ఈ జగన్నాథ స్వామి రథయాత్ర ఇక్కడ తాళ్ళు పట్టుకుంటారండి. తాడు పట్టుకొని లాగుతుంటారు. ప్రతి ఒక్కరు చెయ్యేస్తారండి. చెయ్యేస్తే చాలా మంచిది. అందుకని చెప్పి ఇక్కడ ఏంటంటే ఎవరికేం కావాలన్నా కూడా, ఒక వాటర్ కావాలన్నా, ఒక ప్రసాదం కావాలన్నా చాలా బాగా చేశారండి. చాలా బాగా ఇది చేశారండి. చాలామంది ఉత్సాహంతో చాలా పోటీగా పాల్గొన్నారు. ఇక్కడ డ్యాన్స్లు ఈ వయసుతో సంబంధం లేదండి. అందరూ కూడా చాలా బాగా చేశారు. పోలీసు యంత్రాంగం అయితే చాలా బాగా వాళ్ళు కూడా పాల్గొన్నారండి. చాలా కట్టుదిట్టంగా ఉన్నారు. ఇంకేంటంటే ఇక్కడ చిన్న పెద్ద లేదండి. ప్రతి ఒక్కరు వచ్చి దర్శించుకొని వాళ్ళు భక్తి నిలుపుకున్నారు. ప్రతి ఒక్కరు వచ్చారండి. ఇక్కడ చూడండి, మీకైతే కనిపిస్తుంది. నేను మొత్తం అంతా పెట్టి చూపిస్తున్నాను. ఇదేంటంటే ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వస్తుంది. ఇప్పుడు ఇది 3వ రోజు కదండి. 3వ రోజు రథం వచ్చిందండి. మళ్ళీ ఇంకేంటంటే ఇది విశాఖపట్నం, ఇది ఫస్ట్ రథం వెళ్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు రథయాత్ర అంటే చౌట్రీ దగ్గర కూడా పెడతారండి. ఆ చౌట్రీ దగ్గర కూడా 3 రోజులు పసుపు కుంకాలు ఇచ్చుకుంటారు. మొత్తము 7 days ఉంచుతారండి. ఈ 7 daysలో వెళ్ళి ఎవరికి తోచినట్లు వాళ్ళు వెళ్ళి పసుపు కుంకుమ ఇచ్చుకుంటూ వస్తుంటారు. ఇదేంటంటే ప్రతి ఒక్కరు వెళ్ళవలసిందండి. ప్రతి ఒక్కరు వెళ్ళి దర్శించుకొని వస్తారండి. అయిపోయిన తర్వాత ఈ రథం తీసుకెళ్ళి మళ్ళీని లోన పెట్టేస్తారు. ఇది సంవత్సరంకి ఒకసారి తీస్తారండి ఈ రథం బయటికి. మొత్తం ఇప్పుడు జగదంబ, ఆర్కే బీచ్, నెక్స్ట్ ఎన్ఏడి కొత్త రోడ్, గాజువాక ఇవన్నీ తిప్పి తీసుకొస్తారండి. ఇది స్టీల్ ప్లాంట్ ఇవన్నీ తిప్పి తీసుకొస్తారు. మొత్తం 4-5 రథాలు తిప్పుతారండి. లాస్ట్ ఇయర్ అయితే 3-4 రథాలు తిప్పారండి. ఈ ఇయర్ అయితే ఇస్కాన్ టెంపుల్ దగ్గర నుంచి ఇది ఒక రథం వచ్చిందండి. ఈ రోజు అయితే ఇది 3వ రోజు అండి. 3వ రోజు ఈ ఒక్క రథం వచ్చిందండి. ఈ రథం పట్టి నేనైతే లాగానండి. రథం పట్టుకొని లాగాము. పంతులు గారు అయితే బాగా ప్రసాదం ఇచ్చి పూజలు కూడా బాగా చేశారండి. రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా వచ్చి బాగా పూజలు చేయించుకున్నారు. ప్రతి ఒక్క పండిత్ గారు వచ్చి ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా పూజ చేశారు. ప్రసాదాలు పంచారు. చాలా బాగా చేశారండి. ఎందుకంటే ఇదేంటంటే సంవత్సరంకి ఒకటి వచ్చి పూజ కాబట్టి అందరూ కలుపుగా ఉండి, పంతులు గారు అయితే గంధం అన్నీ కూడా తన చేతులతోటి పూజించి బాగా శ్రద్ధగా అందరికీ అందజేశారండి. చాలా బాగా చేశారండి. ప్రతి సంవత్సరం ఇలాగే జరపాలి, ఇంకా బాగా జరపాలని అనుకుంటున్నామండి. అందరూ క్షేమంగా ఉండాలి, అందరూ బాగుండాలి. మళ్ళీ అందరూ వచ్చే సంవత్సరం దాకా మళ్ళీ ఈ పూజల్లో పాల్గొండి దర్శించుకోవాలండి. ఈ జగన్నాథ స్వామి దయ వల్ల అందరికీ ఆరోగ్యాలుండి బాగుండాలని అనుకుంటున్నానండి. ఈ మాత్రం చూడండి, నేను దగ్గర నుంచి తీసాం కూడా. దగ్గర నుంచి జగన్నాథ స్వామి ఎలాగా పూజిస్తున్నారో, ఎలాగా కూర్చోపెట్టారో మీరు చూడండి రథం మీద. ఈ రథం అయితే చాలా నేను పట్టుకొని లాగానండి. చాలా బరువుగా ఉంది. చాలా లాగలేకపోయాము. ఎంతమంది లాగుతున్నారంటే అలా ఆగుతున్నా కూడా అస్సలు చాలా రావటం లేదు. అంత స్ట్రాంగ్గా ఉందండి ఈ రథం మాత్రం. చూడటానికి చిన్నగా కనిపిస్తుంది కానీ చాలా లాగుతుంది. తాళ్ళు పట్టుకొని లాగుతుంటే లాగలేకపోయామండి. అందులో నేను కూడా లాగాను.
మా హస్బెండ్ కూడా లాగారు, అందరం లాగామండి. చూడండి జనం అయితే ఇసుకేస్తే ఇసుక రాలదు, అంత జనాలు ఉన్నారు. చూడండి మీకు కనిపిస్తుంది. ఆ పువ్వుల దండలు అయితే పువ్వుల దండలు, కొబ్బరికాయలు అయితే కొబ్బరికాయలు. మీరు ఏ చేతులతో ఏమి ఇస్తే అది తీసుకొని పూజ చేసి వెంటనే ఇస్తున్నారు. వెంటనే ఇచ్చి మన పేరు మీద చేస్తున్నారు కూడా. ఆ పువ్వుల దండలు అయితే చూడండి మీకు క్లియర్గా చూపిస్తున్నాను. జగన్నాథ స్వామి చూడండి, పంతులు గారు అందరూ బాగా సహకరించారండి. అక్కడ వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కటి అన్నీ ఏది ఏం కావాలో, వాటర్ కావాలన్నా ఏం కావాలన్నా కూడా మనతో పాటు వచ్చి మన దగ్గర ఉండి అందరూ బాగా హెల్ప్ చేశారండి. అందరూ భక్తులందరూ ప్రతి ఒక్కరు వీడియో తీసి ఆ వీడియోలో అందరు ప్రతి ఒక్కరు వీడియో తీశారండి. వీడియో నేనైతే ఇదిగోండి తాడు కింద నుంచి వెళ్ళిపోయి దేవుడి దర్శించుకుంటున్నాను. అందరూ ఫోటోలు వీడియోస్ తీస్తున్నారు. చూడండి జగన్నాథ స్వామిది ఎంత దర్శనం ఎలా దొరికిందో. మాకేంటంటే మేము అనుకోకుండా అటువైపు వెళ్ళిపోయామండి. వెళ్ళేసరికి అక్కడ జగన్నాథ స్వామిది రథం లేకపోతే మళ్ళీ మేము బీచ్ దగ్గరకు వచ్చి వెయిట్ చేస్తే అప్పుడు వచ్చిందండి ఆ రథయాత్ర. ఇక్కడి నుంచి మళ్ళీ ఇస్కాన్ టెంపుల్ వెళ్ళిపోతుందండి. ఇస్కాన్ టెంపుల్ రుషికొండ దగ్గర ఉంది కదండి, ఇస్కాన్ టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయరే మనకి కనిపించేది జగన్నాథ స్వామి, అది ఆషాఢ మాసంలో కనిపించేది. మీరు కూడా దర్శించుకోండి. మీ వైపు కూడా మీ ఊర్లో కూడా వస్తే ఆషాఢ మాసంలో కదండి వస్తుంది. తప్పనిసరిగా మీరు కూడా దర్శించుకోండి, మీరు కూడా మొక్కులు తీర్చుకోండి. నేను అనుకోకుండా వెళ్ళి నా ముక్కు ఇలా తీరిపోయిందండి. చాలా అసలు ఎంత సులువుగా అయిందంటే ఎంత సులువుగా అయిందండి. ఈ జనాలు చూస్తే నాకైతే కాళ్ళు చేతులు ఆడలేదు, కానీ ఆ దేవుడి దయ వల్ల అంత ప్రశాంతంగా అయిపోయింది. క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చేసాము. అక్కడ వీడియో తీయడానికి ఏంటంటే మైక్ పెట్టుకోవడానికి అవ్వలేదండి, సడన్గా కదండి, అందుకే ఇప్పుడు వాయిస్ ఇస్తున్నానండి. అక్కడ ఇవ్వటానికి అవ్వలేదు. ప్రసాదం లడ్డు, కొబ్బరి ముక్క అన్నీ కూడా ఇచ్చారండి. వాటర్ బాటిళ్ళు, మళ్ళీ పొంగలు అన్నీ ఇచ్చారండి. చాలా సంతోషం అనిపించింది, చాలా మనసుకి ప్రశాంతత అనిపించిందండి. చూడండి ఎంత క్లియర్గా మీకు అన్నీ చూపిస్తున్నాను నేను. పోలీస్ యంత్రాంగం చాలా కష్టపడిందండి, చాలా సహకరించింది. పోలీస్ యంత్రాంగానికి కూడా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఇంత జనంలో కూడా ప్రతి ఒక్కరిని కూడా కనిపెట్టుకొని చాలా బాగా ఇది చేశారండి. ఇక్కడ చూడండి, ఇక్కడైతే చిన్నపిల్లలతో సహా ఉన్నారండి. చిన్నపిల్లలతో సహా తీసుకొచ్చారు దర్శనానికి. చాలా బాగా చేస్తున్నారు చూడండి. నేనైతే లైన్లోనే లైన్ కూడా లేదండి, అందరు గుంపులుగా వెళ్తున్నారు. నాకైతే ప్రసాదం దొరికింది, ఇచ్చారు. ఆ ప్రసాదం చూడండి ఎంత మీకు కూడా చూపించాను నేను. పంతులు గారు ప్రసాదాలు కూడా బాగా అందుబాటుకు బాగా దగ్గరకు వచ్చి మరీ ఇస్తున్నారండి. ప్రతి ఒక్కరు కూడా ఇదేంటంటే ఇందులో డ్యాన్స్ ప్రోగ్రామ్ చేశారు, నృత్యం చేశారు, గజ్జల చప్పుడు చేశారు. మొత్తం A to Z అన్నీ కూడా జరుపుకుంటూ చాలా ఉత్సాహంతో సంతోషంతో ముందుకు తీసుకొచ్చారండి.